మొత్తానికి ఒక రేల్ చెరువు స్టార్ట్ చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ మనం 1 ఎకరంతో తీసుకుందాం. 1 ఎకరంలో స్టార్ట్ చేయొచ్చు అసలు? ఎందుకంటే అందరికీ కూడా 10 ఎకరాలు ఉండే ఛాన్స్ ఉండకపోవచ్చు. సో కామన్ పీపుల్ అందరూ ఉంటారు. సో వాళ్ళకి ఉపయోగపడేలాగా మనం చేద్దాం. సో 1 ఎకరంలో రొయ్యలు సాగు చేయడానికి ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అసలు? ఫస్ట్ మనం కల్చర్ చేయాలంటే 1 ఎకరం ట్యాంక్ తీసుకోవాలంటే లీజ్ ఇవ్వాలి 1 lakh రూపీస్. లీజ్ 1 ఎకరానికి ₹1,00,000 సంవత్సరానికి. ఓకే. అక్కడ మన ట్యాంక్ ప్రిపరేషన్ ఇవన్నీ చేయడానికి ఒక 25,000 అవుతుంది. అంతే, 1,25,000 ట్యాంక్ ప్రిపరేషన్ చేయడానికి 25,000 అవుతుంది. ట్యాంక్ ఇన్ ద సెన్స్ దాన్ని తవ్వేసి తర్వాత కాదు వాటర్ ప్రిపరేషన్ చేయడానికి. ఓకే. అంటే మీరు చెప్తున్నది ఏంటి అంటే డైరెక్ట్ గా చెరువుని ప్రిపేర్ చేసేసారు, కింద సిమెంట్ అంతా వేసేసారు. సిమెంట్ వేరు, ఆల్రెడీ చెరువుని రెడీగా ఉన్న ట్యాంక్ నే మనం తీసుకుంటాం. ఓకే, గాట్ ఇట్. సో ఒకవేళ నార్మల్ ల్యాండ్ కి అయితే 60,000 నుంచి 70,000 వరకు సెటప్ మొత్తానికి అవుతుంది. లేదు ఒకసారి రెడీగా ఉండడానికైతే 1 ఎకరానికి ₹1,00,000 వరకు ఖర్చు అవుతుంది. ఓకే, సూపర్. సో నీళ్లు మీరు క్లోరినేషన్ చేసిన తర్వాత పోసుకుంటారు. సేమ్ చేపలకి ఎలా చేస్తామో దీనికి కూడా అలాగే చేస్తారు. దీనికి కొంచెం ప్రిపరేషన్ ఎక్కువ చేయాలి. అంటే ఎట్లా చేస్తారు? వాటర్ అయితే తోడేసాక డ్రిప్పింగ్ చేసాక 2 times కోఆర్డినేషన్ చేయాలి. డ్రిప్పింగ్ అంటే అదే వాటర్ లోపలికి తోడేసాక 2 times కోఆర్డినేషన్ చేయాలి. ఓకే. ఎన్ని రోజులు పడుతుంది ఇది? 15 days పడుతుంది. 15 రోజుల్లో 2 సార్లు క్లోరినేషన్ అయిపోతుంది. ఓకే. బాస్ వాలా, బీ ద బాస్.